చేస్తా ఉన్నారు. రైట్. మేజర్ శ్రీనివాస్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి శ్రీనివాస్ గారు. చెప్పండి. అంటే ఇక్కడ అమెరికా అండతో ఇరాన్ ఇజ్రాయెల్ పైన ఏంటి యుద్ధం మొదలు పెట్టేసింది. ఇప్పుడే చూసాం చిన్నపిల్లలు కూడా చాలా మంది కొరకు చనిపోయిన పరిస్థితి. సో ఇంకా అవునండి. అంటే ఇప్పుడు చూస్తుంటే ఇప్పటికే రష్యా ఉక్రెయిన్ వార్ కొనసాగుతోంది. ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ వార్ కూడా కంటిన్యూ అయితే ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా అన్నట్టుగా అనిపిస్తుంది సిచ్యువేషన్స్. అవునండి. ప్రస్తుతానికి ఏంటి అంటే ప్రపంచంలో మధ్యప్రాచ్యంలో గానీ, లేకపోతే రష్యా, ఉక్రెయిన్ విషయంలో గానీ చూస్తే గనుక ఒక్కొక్క చోట ఒక్కొక్క సమస్య అనేటువంటిది వస్తుంది. అలాగే ఇది మనం ఇరాన్ మీద దాడి అనేటువంటిది ఇదేదో సడన్ గా జరిగినటువంటి అంశం కాదు. లాస్ట్ 45 డేస్ నుంచి కూడా అమెరికా చెప్తానే ఉంది, మేము దాడి చేస్తాం, మేము దాడి చేస్తామని. ఇరాన్ కూడా అదే విధంగా అంటుంది, మేము దానికి ప్రతిదాడి అనేటువంటిది మేము సమాధానం ఇస్తాం గట్టిగానే అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కారణాలు ఏమైనప్పటికీ కూడా ఎక్కడైతే ఆయిల్ ఉన్నదో అక్కడ అమెరికా ఇంట్రెస్ట్ చూపించడం అనేటువంటిది ఈ రోజు ఏం కొత్త కాదండి, గతంలో కూడా జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇజ్రాయిల్ అనేటువంటిది అక్కడ దాన్ని అమెరికా ఉపయోగించుకుంది. ఒక రకంగా చెప్పాలంటే దీని వెనకాల ఉన్నది ఇజ్రాయిల్ అండ్ అమెరికా కలిపి ఇరాన్ మీద దాడి చేస్తున్నాయి అనేటువంటిది దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఇట్స్ అన్డిబేటబుల్. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ ఈ యుద్ధం అనేటువంటిది థర్డ్ వరల్డ్ వార్ కి కొనసాగుతుందా అంటే ఇరాన్ అనేటువంటిది గనక లాంగ్ టర్మ్ లో గనక అది ఆయుధాలు గనక ఉపయోగించినట్లయితే, న్యూక్లియర్ వెపన్స్ గనక ఉపయోగించినట్లయితే ఖచ్చితంగా అది ప్రపంచ యుద్ధానికి దారితీసేటువంటి పరిస్థితులు. కాకపోతే మీరు గతంలో కూడా చూడండి, ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్ ఉన్నప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ వేరు, ప్రెసెంట్ ఉన్నటువంటి కండిషన్స్ వేరు. సో ప్రెసెంట్ ఉన్నటువంటి కండిషన్స్ లో థర్డ్ వరల్డ్ వార్ కి వచ్చేటువంటి సిచ్యువేషన్స్ కనిపించినా అంత ఈజీగా కూడా ఏ దేశము కూడా ముందుకు రావడానికి అంత ఆసక్తి అనేటువంటిది చూపించదు. తప్పనిసరి పరిస్థితులు అయితే తప్ప ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి ప్రపంచం అంతా కూడా రెండు వర్గాలుగా విడిపోయి యుద్ధాలు చేసుకునేటువంటి పరిస్థితులు కనిపించవు. చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అనేటువంటివి చాలా కరెక్ట్ గా ఉన్నాయి. అది ట్రేడ్ బ్యాలెన్స్ కావచ్చు, లేకపోతే డిఫెన్స్ బ్యాలెన్స్ కావచ్చు, స్ట్రాటజిక్ బ్యాలెన్స్ కావచ్చు, జియో పొలిటికల్ బ్యాలెన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా వర్కౌట్ అవుతాయి. కాబట్టి మనం అంత ఈజీగా ప్రపంచం అంతా రెండు వర్గాలుగా విడిపోయి ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది అనేటువంటి కండిషన్స్ లేవు. కానీ అలాంటి సిచ్యువేషన్స్ డిఫరెంట్ గా ఇక్కడ కనిపిస్తున్నాయి. అండ్ ఇది దీర్ఘకాలికంగా కొనసాగేటువంటి అవకాశం ఉంది. అయతుల్లా ఖమేనీ యొక్క నాయకత్వం గనక ఆగిపోతే అమెరికా శాంతిస్తుంది. అక్కడ మెయిన్ ఏమేంటి అంటే న్యూక్లియర్ వెపన్ అనేటువంటిది ఒక సాకుగా కనిపిస్తుంది, మిజైల్స్ టెక్నాలజీ అనేటువంటిది ఒక సాకుగా కనిపిస్తుంది. రెండోది ఏంటి అంటే తనకు అనుకూలమైనటువంటి నాయకత్వాన్ని ఇక్కడ తీసుకురావడం అనేటువంటిదే ప్రధాన ఎజెండా. అదేవిధంగా ఇజ్రాయెల్ ఎందుకు ఇన్వాల్వ్ అయ్యింది అంటే హమాస్, హిజ్బుల్లా లాంటి సంస్థలు ఏదైతే ఉన్నాయో అవి ప్రాక్సీ వార్ అనేటువంటి నడుస్తుంది. ఆ ప్రాక్సీ వార్ కి హిజ్బుల్లా అండ్ హమాస్ కి ఇరాన్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవుతారు. అండ్ అమెరికా అండ్ ఇజ్రాయెల్ ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి ఇరాన్ ని కూడా అంత సింపుల్ దేశంగా తీసుకోవడానికి లేదు. అతన్ని అరెస్ట్ చేయడం కూడా అంత ఈజీ కాదు. ఏదో వెనిజులా అధ్యక్షుడిని అరెస్ట్ చేసినంత ఈజీ కాదు. కాబట్టి ఇది దీర్ఘకాలికంగా కొనసాగేటువంటి అవకాశం ఉందండి. చాలా మంది కూడా అంటే భారత్ నుంచి ఉపాధి కోసం గల్ఫ్ కంట్రీస్కి వెళుతున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో అక్కడ కూడా చాలా వరకు ఈ సిచ్యువేషన్స్ వల్ల అంటే వాళ్ళందరూ సేఫ్గానే ఉన్నామని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఇటువైపు ఇరాన్ కూడా కొన్ని దాడులను చేసిన ఈ నేపథ్యంలో అక్కడ కొంత క్షిపణులను కూడా కూల్చివేసింది. సో ఎట్లా మనం అంటే అక్కడ వాళ్ళందరూ కూడా భారత్లో ఉన్న కార్మికులందరూ కూడా అక్కడ ఉండాల్సిన సిచ్యువేషన్ అంటే బయటకు రాకుండా సిచ్యువేషన్ ఉంది. బట్ వాళ్ళందరూ అక్కడ ఎంతవరకు ఉండడం సేఫ్ అంటారు? అది మనం వెనక్కి రప్పించడం అనేటువంటిది మన సిచ్యువేషన్ అనేది ఖచ్చితంగా మన డిప్లొమాట్స్ ఆలోచిస్తారు. ఖచ్చితంగా పిఎంఓ ఆఫీస్ కూడా దీనికి సంబంధించినటువంటి డెసిషన్ అనేది ఖచ్చితంగా తీసుకుంటుందండి. ఎందుకంటే వార్ కండిషన్స్ లో అక్కడ ఉంచడం అనేటువంటిది ఏమాత్రం సేఫ్ కాదు. దానికి సంబంధించి సేఫ్ గా వెనక్కి రప్పించేటువంటి కార్యక్రమం మన దేశం ఖచ్చితంగా డెసిషన్ తీసుకుంటుంది. అక్కడ ఉన్నటువంటి డిప్లొమాట్స్ తోని, భారత హై కమిషనర్ తోని చర్చించడం అనేటువంటి జరుగుతుందండి. ప్రెసెంట్ కండిషన్స్ లో, వార్ కండిషన్స్ లో మన వాళ్ళని అక్కడ ఉంచడం అనేటువంటి సేఫ్ కాదు. ఎందుకంటే అక్కడ చిన్నపిల్లల, లేకపోతే వాళ్ళ భారతీయుల, విదేశీయుల, ఇరానీయుల అనేటువంటి విషయం చూడకుండా అక్కడ దాడులు అనేటువంటి జరుగుతాయి. మనకి ఇజ్రాయెల్ మిత్ర దేశం అయినప్పటికీ కూడా వాళ్ళు అటువంటి అంశాలను
చూసుకుని దాడులు చేసేటువంటి పరిస్థితులు అయితే ఉండవు కాబట్టి ఇట్స్ నాట్ సేఫ్ ఫర్ ది పీపుల్. ప్రవాస భారతీయులు ఎవరైతే ఉన్నారో, లేకపోతే పొట్టకూటి కోసం అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరికీ కూడా ఇది సేఫ్ కండిషన్ అయితే కాదు. ఇది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. దీనికి సంబంధించినటువంటి మంచి నిర్ణయం మనకి ఎక్స్టర్నల్ అఫైర్స్ డెఫినెట్ గా తీసుకుంటుందండి దీనికి సంబంధించి. ఏంటంటే ప్రధానంగా కూడా అంటే మొన్న ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్ళారు. అంటే ఈ నెల 23, 24న వెళ్ళారు. ఇప్పుడు సడన్ గా చూస్తే ఇప్పుడు ఈ వార్ అనేది జరుగుతోంది. సో ఎట్లా అర్థం చేసుకోవాలి? ఒక టైమింగ్ ప్రకారం అంటే ఏదైనా జరిగింది కేవలం టైమింగే అనుకోవాలా, లేకపోతే జియో పొలిటికల్ గా ఏవైనా ఒక రకమైన సంకేతాలు ఏవైనా ఇస్తున్నట్టుగా ఎట్లా అర్థం చేసుకోవాలి? లేదండి, ఇది ఎప్పటి నుంచి 45 days బట్టి జరుగుతుంది. యాక్చువల్ గా భారత ప్రధాని విజిట్ వల్ల ఇది పోస్ట్ పోన్ అయ్యిందేమో కానీ యాక్చువల్ గా మనం ఇరాన్ కి మిత్ర దేశం. మనం ఇరాన్ కూడా మనం దూరం చేసుకోవడానికి లేదు, అలాగని ఇజ్రాయెల్ కూడా దూరం చేసుకోవడానికి లేదు. చాబహార్ పోర్ట్ ఇవన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే మనం ఇరాన్ తో టైఅప్ అయి ఉన్నాం. ఇరాన్ మనకి మిత్ర దేశమే, అలాగే ఇజ్రాయెల్ కూడా మిత్ర దేశమే. కానీ ఈ సందర్భంలో జరిగిందంటే ఇది ప్యూర్లీ మనకి వాళ్ళతో ఉన్నటువంటి ద్వైపాక్షిక ఒప్పందాలు ఏదైతే ఉన్నాయో ఇజ్రాయెల్ తో, దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవడం కోసం, దానికి వాస్తవ రూపం దాల్చడం కోసం మనం వెళ్ళాము. ఆ విషయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రక్షణ రంగంలోను క్వాంటమ్ టెక్నాలజీ, వీటినన్నిటినీ కూడా మనం షేర్ చేసుకోవడం కోసం అక్కడికి వెళ్ళామండి. కానీ ఈ యుద్ధానికి భారతదేశానికి సంబంధం ఉందంటే నో, వీఆర్ న్యూట్రల్, we were neutral and now also we are neutral. We will be neutral in terms of Iran and Israel case. రైట్. థ్యాంక్ యూ అండి శ్రీనివాస్ గారు. రైట్. సత్యం గారు, సో ఫైనల్ గా ఇప్పుడు చూస్తుంటే ఈ వార్ అంతా కూడా అంటే మీరు అంటున్నట్టు కూడా ఇప్పుడు ఇరాన్ కూడా అదే విధంగా కూడా ధీటుగా ఒకవేళ అంటే ఇజ్రాయెల్ ఏ విధంగా కూడా చేస్తుంది, ఇరాన్ కూడా చేస్తే అంటే అంటే మొత్తంగా కూడా ప్రపంచం మొత్తం కూడా ఎట్లా మారిపోయే సిచ్యువేషన్స్ ఉండొచ్చండి? ఏ యుద్ధం అయినా ఏ వార్ అయినా అన్వాంటెడ్ అండి. ఏ ప్రపంచంలో ఏ దేశం కోరుకోవడానికి వీల్లేదు. అలా దాన్ని డిస్కరేజ్ చేయటమే. అలా డిస్కరేజ్ చేస్తూ వస్తున్నాం కాబట్టే ఇప్పుడు